భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్బీ నగర్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు ఉత్సవాలు. కర్నూలులో రామ్ చరణ్ అభిమానుల సందడి. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మాదిగల హక్కుల కోసం పోరాడే ప్రజా సంఘం ఎంఆర్పీఎస్. సింగరేణి సంస్థపై కుట్రలు జరుగుతున్నాయని కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బీఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు కల్వకుర్తి శ్రీశైలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడపర్తి రవి ముఖ్య అతిథిగా హాజరై ఆర్ట్స్ కాలేజ్కి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ కాదని, ఉస్మానియా విద్యార్థులు అమరుల త్యాగాలు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సాగిన ఉద్యమమేనని వ్యాఖ్యానించారు. 3 తరంగాల తెలంగాణ పోరాటానికి ఆర్ట్స్ కాలేజ్ కేంద్ర బిందువుగా నిలిచిందని, భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే శక్తిగా విద్యార్థి లోకం ముందుండాలని పిలుపునిచ్చారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. సాధిస్తాం తెలంగాణ విద్యార్థి ఆశయాలను, సాధిస్తాం 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 తెలంగాణ విద్యార్థి అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇక్కడ హలో ఇక్కడ తమ్ముడు సెంటర్లకు రా. ఇక్కడ అరే ఇక్కడ రా. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజమైన ఉద్యమ కేంద్రం ఆర్ట్స్ కాలేజ్ ముంగట అమరవీరులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నివాళులర్పించడం జరిగింది. ఇది నిజమైన ఉద్యమ కేంద్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీ వల్లనే. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ భవన్, కేసీఆర్ కట్టుకున్న భవన్, అది రాజకీయ పార్టీ నాయకులది. అది కేవలం కేసీఆర్ కుటుంబము, హరీష్ రావు వాళ్ళు, సంతోష్రావు, తర్వాత కేటీఆర్ బిడ్డ, ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ కొడుకు సుభిక్షంగా ఉండాలని వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టుకున్నారు. ఈ ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని, తెలంగాణ ప్రజల అభివృద్ధిలోకి రావాలని, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ రావాలని కొట్లాడినటువంటి స్థలం ఈ ఆర్ట్స్ కాలేజ్. కాబట్టి ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఇక్కడి నుంచే కొట్లాట మొదలైంది. అందుకోసమనే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడేదే ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని కాంక్షించినటువంటిది ఈ ఆర్ట్స్ కాలేజ్. 52లో, 69లో, 2001లో, 2009 నుంచి 14 జరిగిన ఉద్యమంలో ఆర్ట్స్ కాలేజ్ క్రియాశీలక పాత్ర పోషించింది. ఇది ఉన్నంతకాలం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుద్ది. ఇది ఉన్నంతకాలం తెలంగాణ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆర్ట్స్ కాలేజ్ వేదిక అవుతుంది. అందుకోసమనే ఈ ఆర్ట్స్ కాలేజీ 100 ఏళ్ళు ఉండాలి. తెలంగాణ ఇది తల్లి లాంటిది. ఈ రాయి ఇక్కడ ఏమీ ఆశపడదు. ఈ రాయి ప్రజల కోసమే ఉంటది. ఆర్ట్స్ కాలేజీ అక్కడ కట్టుకున్నటువంటి కేసీఆర్ భవన్ రాజకీయాన్ని కాంక్షిస్తుంది. అది ఇంటర్నల్ ఎజెండా, వాళ్ళకి రాజ్యం రావాలని. ఇక్కడ దీనికి ఏమీ ఆశ ఉండదు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకునేదే ఆర్ట్స్ కాలేజ్. కాబట్టి ఇది ఆర్ట్స్ కాలేజ్ కంటే అమరవీరులకు నివాళులర్పించబడింది. ఈ ఆర్ట్స్ కాలేజీ 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. జై తెలంగాణ. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఇటీవలి కాలంలో
కుటుంబ పెద్దలను కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఇతర మిత్రుల సహకారంతో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మల సమక్షంలో ఆర్థిక సహాయం అందించారు. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు ఆపదొస్తే అన్న అంటే నేను ఉన్నా అనేటువంటి రీతిలో ప్రతి పౌరునికి కూడా స్పందించేటువంటి తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో పనిచేస్తూ అకాల మరణం పొందినటువంటి 4 కుటుంబాలు అంటే కోమటిబండ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి మిత్రుడు భాస్కర్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా 2006లో ఉద్యమ కాలంలో సర్పంచ్గా ఎన్నికై ఆ రోజు నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మరో మిత్రుడు మరికింది సుమన్ గౌడ్, ఆయన కూడా గుండెపోటుతోటి మరణించడం జరిగింది. అదేవిధంగా మొన్న ఇటీవలే గత వారం రోజుల క్రితం ప్రవీణ్ గారు ములుగు మండల ఎంపీటీసీ, అదేవిధంగా గత ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్నటువంటి మిత్రుడు ప్రవీణ్ కూడా మరణించడం జరిగింది. అదేవిధంగా కాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి ఎల్లయ్య గారు, వారు కూడా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆయన కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ 4 కుటుంబాలకు హరీష్ పంపినటువంటి డబ్బుల్ని హరీష్ అన్న ద్వారా ఇవాళ ఈ కుటుంబాలకు అందజేయాలంటూ ఉద్దేశంతో, ఆయన పుట్టినరోజు నాడు అందజేయాలంటూ ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మా పెద్దలు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గజ్వెల్ నియోజకవర్గ సభ్యత్వ ఇన్ఛార్జు రాధాకృష్ణ శర్మ గారి చేతుల మీదుగా ఇవాళ అందజేయడం జరిగింది. ఈ కుటుంబాలకు తప్పకుండా ఎల్లవేళలా మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా తోడుంటామని, వాళ్ళు లేనటువంటి లోటు మేము తీర్చలేం, కానీ మీ సోదరులుగా తప్పకుండా మీ కుటుంబాలకు అన్ని సందర్భాల్లో కూడా మీకు తోడుంటామని తెలియజేస్తూ పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి 54వ బర్త్డేను పురస్కరించుకొని గత ఉద్యమకాలం నుంచి ఇప్పటిదాకా మనతో పార్టీకి పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకు అన్ని విధాల సహకారాలు అందించి అండదండగా ఉన్న ఒక 4 సోదరులు ఈరోజు మన మధ్య లేరు అంటే ఒక రకంగా బాధగా ఉన్నది. అయినప్పటికీ మా ములుగు మండల మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ గారు కానీ, భాస్కర్ గారు కానీ, మన సుమను, మళ్ళీ తిమ్మారెడ్డిపల్లి, ఇట్లా ఈ సోదరులు కూడా గత కొంతకాలంగా పార్టీకి హరీష్ రావుకు సహకరించుకుంటూ ఎంతో సేవలు అందించారు. వారి బర్త్డేను పురస్కరించుకొని మాదాడు సీను నాయకత్వంలో మా నియోజకవర్గ ముఖ్య నాయకుల సహకారంతో, అండదండలతోటి ఈరోజు ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఆర్థికంగా మనం సహకరించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సోదరుడు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు కానీ పార్టీ పరంగా కూడా మెంబర్షిప్ చేసిన వాళ్ళకు దురదృష్టవశాత్తు మరణం జరిగితే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారి ఆలోచన పరంగా రైతు బీమాను కూడా మన పార్టీ అప్పుడు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఏ ముఖ్య కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా మనము తప్పనిసరి ఇలాంటి సహాయ సహకారాలు ఆ కుటుంబానికి ఉంటుందని తెలియజేసుకుంటూ, మేము కూడా 24 గంటలు ఆ పార్టీకి కష్టపడి మనతో పనిచేసిన వ్యక్తులందరినీ కూడా హరీష్ రావు దృష్టికి కానీ, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు కూడా ఇంకా ముందు కూడా సాయం అందించడానికి ప్రయత్నం చేస్తాము. మన మధ్య వాళ్ళు లేకపోవడం కొద్దిగా బాధగా ఉన్నది. అయినప్పటికీ పార్టీ పరంగా వృధాభక్తిగా స్థానిక నాయకత్వం హరీష్ రావు గారి అభిమానులుగా నియోజకవర్గ ముఖ్య నాయకులు అంతా కలిసి మాదాడు సీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హన్మకొండ జిల్లాలో విద్యారంగ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్
చాహద్ బాజ్పాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బడిబాట కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలని సూచించారు. ములుగు జిల్లాలో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుతున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. వెంకటాపూర్ మండలం కేశవపూర్ గ్రామ సభల్లో పాల్గొన్న ఆయన రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ వెల్లడించారు. కేశవపూర్ గ్రామ పంచాయతీలో వచ్చిన సర్పంచ్ గారికి, అందరూ సీనియర్ సిటిజన్స్కి మనం గవర్నమెంట్ ఆదేశపరంగా అన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా 4th, 6th, 8th, 10th ఈ 4 డేట్స్లో మనం గ్రామ సభ కూడా వేరే గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేస్తున్నాము. కొన్ని ప్లేసెస్లో డిపిఓ గారు వస్తున్నారు, కొన్ని ప్లేసెస్లో ఎంపీఓ, కొన్ని ప్లేసెస్లో ఎంపీడీఓ, కొన్ని ప్లేసెస్లో ఇక్కడ కలెక్టర్ గారు రాలేదు. సో ఎంత దూరం కూడా ఈ గ్రామ పంచాయతీ లేదు, దగ్గరే ఉంది. చాలా స్ట్రేంజ్ సిచ్యువేషన్. అంటే 20 years నుంచి ఎందుకు రాలేదు అని నాకు కూడా అర్థం కాలేదు. కానీ నేను ఇక్కడ ఉండేటప్పుడు తప్పకుండా వస్తాను. దాంతోపాటు మన డిస్ట్రిక్ట్లో 171 గ్రామ పంచాయతీ ఉన్నాయి. అన్ని 171 గ్రామ పంచాయతీలు కూడా వెళ్తాను. అక్కడ
అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అలా మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు చాలా క్లియర్ కట్ నాకు 2-3 ప్రాబ్లమ్స్ చెప్పారు, అడ్వైస్ కూడా కరెక్ట్ చెప్పారు. ఒక ఇంపార్టెంట్ పని అంటే జాబ్ క్యాలెండర్ తయారు చేయడానికి. ఆ జాబ్ క్యాలెండర్కి కూడా ఎంపీడీఓ ప్లస్ ఎంపీఓకి ప్లస్ అక్కడ ఉన్న డిఆర్డిఓకి నేను చెప్తాను. జాబ్ క్యాలెండర్ కూడా తప్పకుండా నాట్ ఓన్లీ ఇన్ దిస్ గ్రామ పంచాయత్, టోటల్ డిస్ట్రిక్ట్లో జాబ్ క్యాలెండర్ తయారు చేపిస్తాను. ఎస్ఆర్ఎస్పి కెనాల్కి ఒక్కసారి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా. దాని తర్వాత ఏమేమి చేయవచ్చు తప్పకుండా నేను అన్ని ప్రయత్నం కూడా చేస్తాను. వాటర్ ట్యాంక్ కొత్త అప్రూవల్ కోసం కూడా ఒక్కసారి కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి నేను అంటే ఇప్పుడు నాకు జస్ట్ సమస్య తెలిసింది, దానికి సొల్యూషన్ ఏముంటే మనకి గవర్నమెంట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ మనకి తెలుస్తుంది. సో డిపార్ట్మెంట్ వైజ్ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అది తప్పకుండా నేను తెలుసుకొని దానికి క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అంటే ఫార్మర్ రిజిస్ట్రీ మనకి నడుస్తుంది. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ప్లస్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీ దగ్గర ఉంటారు. సో ఫార్మర్ రిజిస్ట్రీ మీరు తప్పకుండా చేయించుకోవాలి. మనకి ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీకు అన్ని హెల్ప్ చేస్తారు ఎలా చేయాలి. ఎందుకంటే ఆ ఫార్మర్ రిజిస్ట్రీ చేస్తే దాని తర్వాత మీకు ఏమేమి లాభం రావాలి, గవర్నమెంట్ స్కీమ్స్కి ఏమేమి లాభం రావాలి అది ఆటోమేటిక్లీ మీకు వస్తుంది. ఇప్పుడు మీరు చేయకపోతే ఆ టైంలో చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంలో మళ్ళీ మన దగ్గర కూడా చాలామంది అప్లికేషన్స్ తీసుకొని వస్తారు, మనకి ఈ స్కీమ్కి లాభం రాలేదు, ఆ స్కీమ్కి లాభం రాలేదు. ఆ టైంలో మళ్ళీ ఫార్మ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేయాలి, దాని తర్వాత ఈ లాభం రావాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫార్మ్ రిజిస్ట్రీలో ఫోకస్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా మీ దగ్గర ఉన్న అన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గర రైతు వేదికలో వెళ్తే మీకు వాళ్ళు అన్ని గైడ్ కూడా చేస్తారు. అది ఫస్ట్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత ఎంజీ నరేగాలో కూడా చాలామంది పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి 60% లేబర్ కంపోనెంట్ ఉంటుంది, 40% మటీరియల్ కంపోనెంట్ ఉంటుంది. మనకి ఎక్కువ లేబర్ కంపోనెంట్ ఉంటే ఎక్కువ మటీరియల్ కంపోనెంట్ వస్తుంది. అంటే సర్పంచ్ గారు ఇప్పుడు చెప్పిన ప్రకారంగా కొన్ని సీసీ రోడ్స్ ఏర్పాటు చేశారు కదా, ఈ సీసీ రోడ్ అంటే మటీరియల్ కంపోనెంట్. ఆ మటీరియల్ కంపోనెంట్ 40% ఎక్కువ ఎప్పుడు ఉంటుంది, మనకి లేబర్ కంపోనెంట్ ఎక్కువ ఉంటాయి. అందుకే లేబర్ కంపోనెంట్ పార్టిసిపేట్ చేయాలి, మటీరియల్ కంపోనెంట్ ఆటోమేటిక్లీ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మనకి మన స్టేట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కోసం విఓ బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో ఇవన్నీ విఓ బిల్డింగ్స్ ఉండవచ్చు, సీసీ రోడ్స్ ఉండవచ్చు, డ్రైన్స్ ఉండవచ్చు. ఏదైనా మటీరియల్ కంపోనెంట్ మనకి కావాలంటే నరేగాలో తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తప్పకుండా ఇక్కడ నేను వస్తాను. ఆ టైం జనగామ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడం, రోడ్లపైకి నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. హనుమకొండ జిల్లా మడికొండ మహిళా ప్రాంగణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న పెట్రోల్ బంకుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ కుడా చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మహిళల ఆర్థిక సారకతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీ లేని రుణాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మడికొండలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు కావడం గర్వకారణమని, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం, అలాగే
బట్టి గారి యొక్క సహకారంతో మీ అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు మళ్ళీ మొదలు కావడం చాలా సంతోషం. మరి దీని మీద అపహాస్యాలు కూడా చేసిన సందర్భాలున్నాయి. నిండు పార్లమెంట్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేస్తా అంటే మరి ఎన్ని కోట్లు అయితే మన తెలంగాణ అని అపహాస్యం చేసింది. కనీసం కామన్ సెన్స్ లేకుండా, ఆలోచన విధానం లేకుండా మాట్లాడే మూర్ఖులకు నేను ఈ యొక్క డయాస్ మీదకెళ్లి ఈ యొక్క ప్రాంగణంలోకి వెళ్ళి ఒకటి వారికి తెలియజేస్తున్నా. మూర్ఖులారా, మీరు ఆలోచించండి. చక్కగా పాడిండ్రు తల్లులు. పొదుపు అనేది ఎంత ఇంపార్టెంట్. మరి ఆ పొదుపుతోని ఏ ఒక్క మహిళ అయినా కూడా కోటీశ్వరాలు అయితే మాకు సంతోషం, ఆనందం. ఆ యొక్క కుటుంబం, ఆ యొక్క స్థానికత అన్ని కూడా బాగుపడతాయని భావిస్తున్నాం. మరి ఈ రోజు ఇంత గొప్పగా 4 గుంటల ఎన్ని ఇస్తారు? 14 గుంటలు ఇస్తున్నారు. 14 గుంటలలో మీరు పెట్రోల్ పంప్ రన్ చేయడానికి. అలాగే శ్రీధర్ గారు సుధీర్ గారు సిమిలర్లీ యూ హ్యావ్ టు రన్ ద సిఎన్జి ఆల్సో. అది కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం షాదపురం గ్రామంలో భూ వివాదం హత్యాయత్నానికి దారితీసింది. తమ్ముడు ధర్మరావుపై దాడి చేసేందుకు అన్న కిషన్ రావు, అతని కుమారుడు సుపారి గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. మే 27న జరిగిన కత్తి దాడి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 8 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి 6 నిందితులను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ అంబటి నర్సయ్య వెల్లడించారు. నిన్ను కూడా అలా పెట్టాల్సి వస్తుంది. ఫోటో కొట్టినాకు వీడియోలో వద్దు. మే నెలలో సాయంత్రం మన పాలకుర్తి పట్టణంలో తీగల ధర్మారావు అనే వ్యక్తి పైన హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నంలో భాగంగా కేసు క్రైమ్ నంబరు 125/26 అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో చిన్న క్లూ దొరికిన క్లూ ఆధారంగా ఎవరు అనేటువంటిది ఎంక్వైరీ చేసి తర్వాత వాళ్ళ ఇద్దరు అన్న తమ్ముల మధ్య ఉన్నటువంటి భూ తగాదాలను దృష్టిలో పెట్టుకొని ఇది జరిగిందనేటువంటి నిర్ధారణకు వచ్చి ఆ యాంగిల్లో మనం ఆ కారును ట్రేస్ చేసుకుంటూ పాలకుర్తి సిఐ గారు మరియు వర్ధన్నపేట సిఐ గారు, పాలకుర్తి ఎస్ఐ గారు, కొడకన్ల ఎస్ఐ గారు, తర్వాత దేవరూపుల ఎస్ఐ గారు, తర్వాత రఘునాథ్పల్లి సిఐ గారు, ఎస్ఐ గారు, ఇవన్నీ ఒక టీములుగా వెస్ట్ జోన్ డీసీపీ సార్ అయినటువంటి రాజమహేంద్ర నాయక్ సార్ గారి ఆధ్వర్యం లోపల ఈ టీములు ఫామ్ చేసి పంపించడం జరిగింది. అందులో మనకు ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు మనం వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భూతగాదాలు ధర్మారావుకును మరియు కిషన్ రావు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళకు గత 10 సంవత్సరాలుగా భూమి విషయం లోపల గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయంను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక రకంగా తేలాలనే ఉద్దేశంతో కిషన్ రావు మరియు అతని కొడుకు కిరణ్ ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారంగా కిరణ్ ఫ్రెండ్ అయినటువంటి గీతేశ్వర్ తోటి ఇట్లా మా ఇంటి దగ్గర బాబాయ్తో గొడవలు జరుగుతూ ఉన్నాయి భూమి తగాదాలో, ఆ బాబాయిని లేపేసేస్తే భూమి నాకైతే అనే ఉద్దేశంతో అతనితో ఒక 15 లక్షలకు అగ్రిమెంట్ మాట్లాడుకొని 25,000 అడ్వాన్స్గా ఇచ్చి దాంట్లో చెక్కులు తర్వాత కొన్ని ఆ భూమి పత్రాలను కూడా వాళ్ళ దగ్గర
పెట్టడం జరిగింది. ఆ అగ్రిమెంట్లో భాగంగా గీతేశ్వరు అక్కడ హైదరాబాద్కు చెందిన అతను కిరణ్ ఇద్దరు కూడా హైదరాబాద్లో ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా అభిషేక్ అనే అతను, ఎలియాస్ సోను అనే అతను, తర్వాత శ్రీకాంత్, తర్వాత హర్షిత్, సంజయ్, వీళ్ళందరూ కూడా అక్కడ ఒక పథకం ప్రకారంగా ఒక కారు తీసుకొని వచ్చి గన్పూర్లో మన ధర్మారావు గన్పూర్లో ఒక మీ సేవా సెంటర్ నడుపుతూ ఉంటుంటారు, SBI కస్టమర్ కేర్ సెంటర్. అక్కడ రక్కీ చేశారు. అతనికి ఫాలో అవుతూ అక్కడ అతను కుదరకపోగానే పాలకుర్తికి వచ్చేసేసి ఫాలో అయ్యి కత్తితోటి పొట్టలో మరియు ఛాతీలో వీపులో పొడిచి పారిపోయారు. అతన్ని తర్వాత హాస్పిటల్కి పంపించేసేసి ట్రీట్మెంట్కు చేశాము. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈరోజు వీళ్ళందరినీ కూడా నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒక అతను ఇంకా పరారీలో ఉన్నాడు, అతని కోసం కూడా గాలింపు చేస్తున్నాము. అతన్ని కూడా తొందరలోనే పట్టుకొని అది చేస్తున్నాము. ఈరోజు వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.